పవన్ మూవీ అంటే ఫ్యాన్స్కే కాదు బాక్సాఫీస్కు పెద్ద పండుగ. అందుకే ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ హీరోగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లో ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగాయి. 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ హరిహర వీరమల్లు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తుంటాడు. మతం మార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తుంటాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ల నుంచి జీజియా పన్ను వసూలు చేస్తుంటాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకెళ్తుంటారు. వాళ్లకు అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే హడల్. పెద్దవాళ్ల దగ్గరున్న సంపదని దోపిడీ చేసి పేదలకు పంచిపెడుతుంటాడు. బందరు నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ వరకు దగ్గరకెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరీ వజ్రాల్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పచెబుతాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి, ఈ కథలో నిధి అగర్వాల్ ఎవరు, ఆమెకి వీరమల్లుకి సంబంధం ఏంటి వంటి అంశాలతో వీరమల్లు కథ కొనసాగుతోంది. ఒక సినిమా కొన్ని నెలలు ఆలస్యమైన అవుట్డేటెడ్గా మారిపోయే కాలం ఇది. కథ కథనాలు వర్తమాన పరిస్థితులకి అద్దం పడతాయో లేదో అనే సందేహాలు, భయాలు వ్యక్తం కావడం సహజం. అలాంటిది 5 ఏళ్లకు పైగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. అయితే చారిత్రక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బందేమీ కలగలేదు. రాబిన్ హుడ్ తరహా కథానాయకుడి పాత్రతోనూ, అభిమానుల్లో పూనకాలు తెప్పించే ఎలివేషన్స్తోనూ, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మ నేపథ్యంతోనూ తెరకెక్కడం ఈ సినిమాకి కలిసొచ్చిన విషయాలు. కథానాయకుడు కోహినూర్ కోసం ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులే ఇందులో కీలకం. వీరమల్లు పాత్రని, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్థం సినిమాకి హైలైట్ కాగా, ద్వితీయార్థానికి ప్రీ క్లైమాక్స్ ప్రధాన బలం. 16వ శతాబ్దం నాటి పరిస్థితులను అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకి బలంగా నిలుస్తాయి. ముఖ్యంగా పోర్టులో ఫైట్, అందులో ఎలివేషన్స్ అభిమానులని మరింతగా అలరిస్తాయి. ఆ తర్వాత మల్లయోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకి ధీటుగానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ ఆసక్తికి తగ్గట్టుగా తర్వాత కథ కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్లీ సినిమా గాడిలో పడుతుంది. యాక్షన్ ఘట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మ నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాకి ఆయుపట్టు. అయితే పతాక సన్నివేశాల్లో అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుందనుకుంటే విజువల్స్తో మాయ చేసి తొలి భాగం సినిమాని ముగించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా సినిమా ఇది. ట్రెండ్లీగా సాగే కథలు, పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన ఆయన ఈ తరహా కథలో, అది కూడా ఓ యాక్షన్ డ్రామాలో ఎలా కనిపిస్తారోననే సందేహాలుండేవి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఆకట్టుకుంటుంది. కొల్లగొట్టి నాదిలో తారతార పాటల్లో మరింత అందంగా కనిపించింది. ఔరంగజేబు పాత్రలో బాబీ డివోల్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు చిన్న పాత్రలో మెరుస్తారు. కీరవాణి సంగీతం ప్రధానం. సంగీతంతోనే హీరోయిజాన్ని పతాక స్థాయిలో నిలబెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. 2 ఛాయాగ్రాహకులు ఈ సినిమాకి పనిచేశారు. 2 దర్శకులు పనిచేసినా చెప్పాలనుకున్న కథా కథనాలపై స్పష్టత ప్రదర్శించారు.